ఇటు పశ్చిమ అటు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలైన తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాల్లో కోర్టు విలువ చేసే మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అప్పారావుపేట, కొత్తూరు గ్రామాల్లో చెరువుల మట్టి, గ్రావెల్ను పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు చేపడుతూ అధికారులకు సవాల్ విసురుతోంది. ప్రధానంగా కొత్తూరు గ్రామంలో ఇటీవల ఏకంగా 3 రోజుల పాటు హై ప్రెజర్ యంత్రాలతో బాంబులు పెట్టి మరీ పట్టపగలే పేల్చి కోట్లలో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడడం విడ్డూరం. వీరు చేసిన బాంబ్ బ్లాస్ట్తో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాష్ట్ర మైనింగ్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో వారు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు ఏలూరు అధికారులకు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారు కొత్తూరులో దాడులు చేపట్టారు. దీంతో వారు చేసిన దాడుల్లో 4 లారీలు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకుని 15 మంది అక్రమ మైనింగ్ మాఫియాదారులపై కేసులు నమోదు చేసి ఏకంగా 2.5 కోట్లకు పైగా ఫైన్ విధించారు. అలాగే తాడేపల్లిగూడెం మండలంలోని అప్పారావుపేట గ్రామంలో ఉన్న ఓడి మధ్య చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న మాఫియాదారులపై దాడులు జరిపి 2,09,000 ఫైన్ విధించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అయితే ఇంత స్థాయిలో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి మైనింగ్ మాఫియాదారులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించినా ఇంకా వారి ప్రవర్తనలో మార్పులు రాలేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఒక కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీలో రోజు రాత్రులు 500 లారీలకు పైగా 15 లక్షల విలువైన అక్రమ గ్రావెల్ తరలిపోతుందని అక్కడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అప్పారావుపేటలో రోజు 100 నుంచి 200 మేర ట్రాక్టర్లలో 2 నుంచి 3 లక్షల విలువైన మట్టి అక్రమంగా మాఫియాదారులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. అలాగే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలోని ఆవపాడు, తూర్పు చోడవరం గ్రామాలకు ఆనుకుని ఉన్న పోలవరం కుడికాలువ గట్లను, ఆ గట్టుకు ఆనుకుని ఉన్న చెరువులను యథేచ్ఛగా మైనింగ్ మాఫియాదారులు తవ్వుకుని వెళ్లిపోతున్నారు. ఇంత దర్జాగా పగలు రాత్రి మట్టి మాఫియా దోపిడీకి పాల్పడుతున్నా స్పందించాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు తమకేం సంబంధం లేదన్న చందాన మౌనం దాచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైనింగ్ మాఫియాదారులు భారీ స్థాయిలో సంబంధిత అధికారులకు నెలవారీ మామూలు ముట్టజెప్పడం వల్లే ఈ స్థాయిలో అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ల అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాల వల్ల ప్రభుత్వ ప్రజాధనం లోటీ అవుతుందని తక్షణమే కొత్తూరు, అప్పారావుపేట, ఆవపాడు, చోడవరం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు దాడులు జరిపి ఎంతో విలువైన మట్టి, గ్రావెల్ దోపిడీకి జరగకుండా చూసి దీనికి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే వ్యవహారంపై మా ప్రతినిధి శివప్రసాద్ మరిన్ని విశేషాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో మట్టి మాఫియా జూలు విదిలిస్తోందని చెప్పాలి. అయితే దీని మీద పలు మీడియా సంస్థలతో పాటు పలు వార్తా పేపర్లలోనూ వార్తా కథనాలు ప్రసారం అవుతున్న తాత్కాలికంగా 1-2 రోజులు మినహా ఈ మాఫియా ఆగే పరిస్థితి కనబడడం లేదు. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగులను, కొత్తూరులో జరుగుతున్న ఏదైతే క్వారీ తవ్వకాలు భారీ స్థాయిలో ఫైన్లు విధించినా సరే ఆగకుండా అర్ధరాత్రులు దాదాపుగా ఒక కొత్తూరు నుంచే 500 లారీల వరకు తెల్లవారేలోపు మట్టిని తరలిస్తున్నారంటే ఈ మాఫియా ఎంత స్థాయిలో ఈ మట్టి తవ్వకాలు తవ్వుతుందనేది అర్థం చేసుకోవాలి. దాదాపుగా ఒక 500 లారీలు, ఒక లారీకి వచ్చి 3,000 రూపాయలు, దగ్గరగా 2,500 నుంచి 3,000 రూపాయలు సుమారు ఉంటుందంటే దాదాపుగా రోజుకు 15 లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి కొత్తూరు సచివాలయానికి వెనుక బాంబులతో ఒక క్వారీని దాదాపు 50 అడుగుల లోతు తవ్వుతుండగా మైనింగ్ అధికారులకు, రాష్ట్ర స్థాయిలో మైనింగ్ అధికారులకు కావచ్చు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో హుటాహుటిన ఆ విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకుని దాదాపుగా 4 లారీలు, 2 జేసీబీలతో పాటు సీజ్ చేయడంతో పాటు దాదాపు 2,29,00,000 సుమారు ఫైన్ విధించారు. అయితే ఆ ఫైన్ ఎవరు చెల్లించారు, ఏమిటి అనేది పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాలేదు. కానీ ఆ ఫైన్ విధించిన స్థలంలోనే మళ్ళీ నిన్నటి రోజు అర్ధరాత్రి రోజు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మీకు ప్రజెంట్ చేస్తుంది రచ్చ మీడియా, మీరు చూడొచ్చు. అలాగే తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలో ఒక చెరువు తవ్వకానికి సంబంధించి పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఒక చెరువు తవ్వకంలో పూర్తి స్థాయి అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఒక చెరువును తవ్వాలంటే అది త్రాగునీటి చెరువు అయితే RWS రూరల్ వాటర్ స్కీమ్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకున్న అనంతరం గ్రామ సభలో తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా మన మండల స్థాయి రెవెన్యూ అధికారులకు అందించాలి. అక్కడి నుంచి MRO స్థాయి అధికారి నుంచి MDO స్థాయి అధికారి దాకా ఎంత లోతు తవ్వాలి, ఏంటి, ఎంతవరకు తవ్వుతున్నారు, మట్టిని ఎలా, ఏ అవసరాలకు వినియోగిస్తారనేది పూర్తి స్థాయిలో అయితే ఒక పేపర్ మీద వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన తాడేపల్లిగూడెంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఉన్నా సరే ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ల అనంతరం మాత్రమే మైనింగ్ అధికారులు ఎంత లోతు తవ్వాలనేది ఆ సాయిల్ టెస్ట్ చేసి పర్మిషన్ ఇస్తారు. అయితే ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా
ముందుగానే ఎవరికి పర్మిషన్ లేకుండా తవ్వుతుండగా ఫిర్యాదును అందుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దాదాపుగా తవ్విన క్యూబిక్ మీటర్లను లెక్కగట్టి 2,28,000కు పైగా ఫైన్ విధించినట్లుగా, సుమారు దాదాపు 2,30,000 వరకు ఫైన్ విధించినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే దొంగతనం ముందే జరిగింది కాబట్టి అప్పటికప్పుడు గ్రామ సభ తీర్మానం అంటూ మొదలుపెట్టి గ్రామ సభలో తీర్మానం చేసుకున్నాం, మా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటాం అంటూ సమాధానం వినిపిస్తున్న వేళ దీనిపైన మరొకసారి విజిలెన్స్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మట్టి తవ్వడం ద్వారా దాదాపుగా లోతు ఎక్కువ తవ్వడం ద్వారా గ్రామంలో తర్వాత వచ్చే పరిస్థితులను కూడా, భవిష్యత్తులో వచ్చే అనర్థాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. దాదాపుగా అయిన దానికంటే ఎక్కువ లోతు తవ్వడం ద్వారా వర్షాకాలంలో నీరు ఫుల్ అయినప్పుడు ఊర్లో ఉండే నీటి బావిలు కావచ్చు, లేదంటే సెప్టిక్ ట్యాంక్ బావిలు కావచ్చు, ఇవి నిండిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఎండాకాలం ఎండుతున్న సమయంలో ఆ నీరంతా మళ్ళీ చెరువులోకి ఊరే అవకాశం ఉంది. ఆ మట్టి సాయిల్ని బట్టి అలా ఊరే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఒకవేళ అది త్రాగునీటి చెరువు వినియోగం కాకపోతే పశువులకు అయినా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అలాగే నీటి కాలుష్యం ద్వారా అయితే వాయు కాలుష్యం అయ్యే అవకాశం ఉంది. అది ఏదైనా గృహావసరాలకు దేనికైనా వాటర్ వాడినప్పుడు, లేదంటే వాయు కాలుష్యం ద్వారా ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అయితే కాలువగట్ల మట్టి తవ్వకాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైతే ఇక్కడ మట్టి మాఫియా ఉన్నారో వారు పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఏదైతే తాడేపల్లిగూడెనికి బోర్డర్ లో ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో కాలువగట్ట మట్టిని రాత్రింబవళ్ళు తవ్వడం కూడా మన రచ్చ మీడియా వార్తా కథనం ప్రసారం చేసింది. అయితే అదే కాకుండా ఆవుపాడు గ్రామస్తులు ఎప్పుడైతే ఆ తవ్వకాలను అడ్డుకున్నారో, గ్రామ అవసరాలకు కాకుండా అర్ధరాత్రులు తవ్వుతున్నారంటూ అడ్డుకున్నారో, పోలీస్ అధికారులతోటి రాజకీయ అండదండలతోటి పోలీసు వారు వచ్చి ఇక్కడ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆ రోజు పర్మిషన్ లెటర్, వర్క్ ఆర్డర్ పర్మిషన్ లెటర్ ఉందంటూ కూడా అక్కడికి వచ్చిన ఎస్ఐ రచ్చా మీడియాకి తెలియజేయడం జరిగింది. అయితే ఆ ఆర్డర్ కాపీని తమకు పంపించాలంటూ రచ్చా మీడియా ఫోన్ కాల్లో చెప్పినప్పుడు పొంతం లేని సమాధానం చెప్పడం సదరు పోలీస్ అధికారి వంతైంది. తర్వాత నుండి రచ్చా మీడియా ఎన్నిసార్లు సంప్రదించినా పోలీస్ అధికారి ఫోన్ ఎత్తకపోవడంతో ఇక్కడ పర్మిషన్ లెటర్, వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో అది లేదనే చెప్పాలి, దాదాపుగా లేదనే సమాచారం అయితే అందుతోంది. ఒకవేళ ఉంటే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ అప్పారావుపేటకు సంబంధించి కూడా ఒకవేళ పర్మిషన్ లెటర్ ఉంటే, మైనింగ్ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి పర్మిషన్ లెటర్ ఉంటే ఖచ్చితంగా అది కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇక్కడ ఎవరి పేరు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న చందన, ఇక్కడ అది రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలు అంతా ఎంత కాదు. అలాగే గోపాలపురం నియోజకవర్గంలోని చోడవరం సమీపంలో కూడా ఒక చెరువు తవ్వకాన్ని వార్త కూడా మనం ప్రసారం చేయండి. దాని మీద అధికారులు స్పందించకపోవడం, అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారా లేదా రాజకీయ నాయకుల బెదిరింపులకు ఏమైనా లొంగుతున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే అధికారులు, రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఆరుగోలను కొత్తూరులో జరిగే విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓ నుంచి, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి వీళ్ళు స్పందించడం లేదు అంటే వీళ్ళు ఏమైనా మామూలు అందుతున్నాయా అనేది కూడా వస్తున్న విమర్శల్లో భాగంగా ఉంది. అయితే దీని మీద వరుస వార్తా కథనాలు అయితే ప్రసారం చేస్తాం. దీనికి సంబంధించి అప్పారావుపేట చెరువుకు సంబంధించిన విషయంలో మాత్రం ఎటువంటి పర్మిషన్లు ఇంకా బహిర్గతం చేయకుండా ఈ మట్టి మాఫియా రెచ్చిపోతుందని చెప్పాలి. ఈ మట్టి మాఫియాకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వార్తా కథనాలను వరుసగా ప్రసారం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ అర్ధరాత్రి జరుగుతున్న తవ్వకాలపై మరింత విశ్లేషణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీ రచ్చా మీడియాలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.